నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? చంద్రబాబు, జగన్? జగన్. బాబాయ్, జగన్ గారు పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తుంది, కరెక్ట్గా వస్తున్నారు. ఇబ్బంది. బాబాయ్ గారు, ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన పథకాలు చిన్నపిల్లలకి అందుతున్నాయి, మీ ఇంటి వాళ్ళకి అందుతున్నాయి పథకాల పరంగా, మన వాళ్ళకి కానీ? మాకు ఏం అందలేదు కానీ నాకు మటుకు పింఛన్ వచ్చింది. పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తుందా మీకు? టైంకి పింఛన్ వస్తుందా? కరెక్ట్గా వస్తుంది. బాబాయ్, ఇప్పుడు ఉన్న మీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? మీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? పనులు ఎలా చేస్తున్నారు? నాగార్జున రెడ్డి బాగానే తెలుసు నాకు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. మీకు కరెంటు కానీ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉంది. ఇబ్బంది. పింఛన్ వస్తుందా మీకైతే? అవి ఇప్పుడు చూసినట్లయితే నెక్స్ట్ జగనే గవర్నమెంట్ రావాలంటావు, చంద్రబాబు నాయుడు? జగనే. ఎందుకు జగన్ మరి? ఏమో అది అందరూ జగన్ అంటే వస్తే అంత బాగుంటుంది అంటే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? డౌట్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు 100% వస్తారు. నిన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో మీరు గమనించినట్లయితే 6 సంక్షేమ పథకాలతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 25 పథకాలు ఇక్కడ మేము అమలు చేస్తూ మేము అధికారంలో రాకుండా ఎలా ఉంటాం? 100% మేము అధికారంలో వస్తాం. ఎందుకంత నమ్మకం జగన్ అంటే? వస్తున్నారు. మా నమ్మకం జగన్. ఓకే, ఒకే డైలాగ్, ఒకటే, మా నమ్మకం జగన్. ఓకే, ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరు? కుందూరు నాగార్జున రెడ్డి గారు. ఎలా చేస్తున్నారు పనులు? అయినా బాగా చేస్తున్నారు. ఈజ్ హార్డ్ వర్కర్. ఓకే, వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? ప్రతి ఇంటికి వస్తున్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రతి ఇంటికి మీరు వెళ్ళి అడిగి రావచ్చు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది? 100% బాగుంది. ప్రతి అవినీతి లేని అభివృద్ధి ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు, దాని గురించి ఏమంటారు? జగన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీలతో పోటీ చేశాడు తెలంగాణలో. నోటాతో పోటీ పడ్డాడు. ఓకే, కంపారిటివ్ బర్రెలెక్క పవన్ కళ్యాణ్ 0 అని నిరూపించుకున్నాడు. ఓకే, బర్రెలెక్క కూడా కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు పవన్ కళ్యాణ్. అక్కడే గెలవలేకపోయారు, ఇంకా ఇక్కడికి వచ్చి ఏమీ కాదు. సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఉండిద్ది అంటారా? అదే ఎఫెక్ట్? ఏ ఎఫెక్ట్ ఇక్కడ ఉండదు. జీరోనే ఉంటుందా? జీరోనే ఉంటుంది. 0 కన్నా ఇంకా తక్కువ ఏదైనా మీరు చెప్పగలిగితే అదే చెప్తాను. సో మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని మీరు అనుకుంటున్నారు? 100% అండి. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంది? 100% జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? జగన్ అంటే జనం, జనం అంటే జగన్, అంతే. వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటింటికి వస్తున్నారు ఇక్కడ. 100% ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని ఫస్ట్ ఏదైనా 1వ తారీఖు వచ్చిందంటే ఫస్ట్ పలకరించే అతిథి ఎవరంటే వాలంటీరే. అభివృద్ధి పరంగా ఎలా ఉంది? అభివృద్ధి పరంగా 100కు 100% అభివృద్ధి జరిగింది. మీరే చూడొచ్చు, ఇక్కడ కాలువ ఒకటి ఉంది. అది ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు వచ్చి బాగు చేసింది లేదు. కానీ మన ఎమ్మెల్యే గారు కేపీ నాగార్జున రెడ్డి గారు దాని మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు దానిని అభివృద్ధి చేసే పథకంలో 1,20,00,000 దానికి కేటాయించారంటే అభివృద్ధి ఎలా ఉంది ఏంటనేది దానికి అదొకటే నిదర్శనం. చూస్తున్నట్లయితే మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి గారు ఆయన ఎలా చేస్తున్నారనే దానికన్నా కానీ ఎంత చేశారనేది మీరు చూస్తే చాలా బాగుంటుంది. ఏం చేశారనేది చాలా తక్కువ, ఎంత చేశారనేదే దానికి ముఖ్యమైన నిదర్శనం. ఆయన ఉన్న వరకే, ఆయన ద్వారానే ఇప్పుడు ఈ మార్కాపురంలో ఇంత అభివృద్ధి జరిగింది, ఇంతమంది బాగా ఉన్నారు, ప్రజలు కూడా ఇబ్బంది పడలేదు. ఏదైనా ఒక పథకానికి వెళ్ళినా కానీ సార్ ఎలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ సారు, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తారు. దానికి నిదర్శనం ఏంటంటే గడప గడపకు మనం వెళ్ళాము, గడప గడపకు మన ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయన్ని హారతులు ఇచ్చి రమ్మన్నారే కానీ గదమాయించిన వాళ్ళు కూడా లేదు. దానికి పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు ఉన్నారు, వాళ్ళు కూడా ఆయన్ని ఆహ్వానించారంటే అభివృద్ధి ఎలా ఉంది, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన నేచర్ ఎలాంటిది అనేది దీని ద్వారా తెలుస్తుంది. తెలంగాణ ఎలక్షన్ జరిగింది కదా, పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారు. సో అక్కడ బర్రెలకు కూడా పోటీ ఇవ్వలేని పొజిషన్లో ఉన్నారు. సో ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ ఓడిస్తాను అంటున్నారు, దాని గురించి ఏమంటారు? నేను ఒకటే చెప్తానండి, నాకు తెలిసింది ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే, షోస్ ద వే. ప్రతి దానికి దారులు మార్చేవాడు లీడర్ కాదు. ఒక దారిని ఎన్నుకోవాలి, ఆ దారిలో ప్రజల్ని నడిపించాలి, ఆ దారిలో ప్రజల్ని తీసుకొచ్చేవాడే నాయకుడు. అతనొక్కడే జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంది? ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఆలోచిస్తే పేద ప్రజల గురించి, అంటే పేద ప్రజల సమస్యల గురించి కానీ వారి మంచి చెడు కానీ వివరించే ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన చేసే సంక్షేమ పథకాలు కేవలం పేద ప్రజల గురించే. ఓకే, ఇప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. వాలంటీర్లు ఇప్పుడు మీకు అక్కడ అర్థం కావట్లేదు, దాదాపుగా అయితే అందరూ వస్తున్నారు, కానీ ఎక్కడో 1-2 చోట్ల నెగిటివ్ టాక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అదే
చేసుకొని దాన్ని హైలైట్ చేస్తున్నారు ఇప్పుడు. చిన్న పాయింట్ అవుట్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఏ విషయంలోనైనా కానీ పాజిటివ్ నెగిటివ్ అని రెండు ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు ఆ విషయం పాజిటివ్ పక్కన పెట్టి నెగిటివ్ని హైలైట్ ఎక్కువ చేస్తున్నారు. చూస్తున్నట్లయితే పథకాల పరంగా ఎలా ఉన్నాయి? పథకాలు అన్నీ అందుతున్నాయి, ప్రజలు పెట్టిన పథకాలు అందరికీ అందుతున్నాయి. పథకాలు అందరికైతే అందుతున్నాయి, కానీ ఒకళ్ళకి ఇద్దరికి అందడం లేదు కదా. వాళ్ళు వచ్చేసి మాకు కూడా పథకాలు కావాలంటున్నారు, కానీ వాళ్ళు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి ఆ పథకం ఖచ్చితంగా అందుతుంది. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు, బర్రెలకు కూడా కాంపిటీషన్ అవ్వలేకపోయారు అన్నారు. ఇప్పుడు పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడుతో జగన్ ఓడిస్తాను అంటున్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు. సో మీరేమంటారు? ఇది అసంభవం. అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు కానీ ప్లస్ పవన్ కళ్యాణ్ కానీ అందరు కలిసి వచ్చినా కానీ జగన్ అన్నని మాత్రం ఏం చేయలేరు. ఎందుకు సార్ అంత నమ్మకం జగన్ మీద? అంటే జగన్ చేసే పనుల మీద నమ్మకం. ఇప్పుడు ఆయన వచ్చిన ప్రతి పని, ఆయన ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి పూర్తి చేశారనమాట. వేరే ముఖ్యమంత్రులు మన దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ జగన్ చేసినటువంటి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. 100% జగన్ వస్తే పేద ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంది? మాకు జగన్ వస్తేనే బాగుంది. జగన్. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్లు పెట్టారు కదా, వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు, బాగానే ఇంటింటికి వస్తున్నారు, ఏదన్నా అడుగుతున్నారు, బాగానే చేస్తున్నారు. అమ్మ ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? అందరికి ఉపయోగపడే ఒక పొదుపే మాకు ఉపయోగపడలేదని మాకు బాధ. అది కూడా మా తప్పే, జగన్ తప్పు కాదు. పథకాలన్నీ బాగానే వస్తాయి. ఎందుకంటే ఎందుకంటే పొదుపు మాకు ఆయన ఎక్కే టయానికి అయిపోయింది, మేము తీసుకోవాలా, అందుకని మాకు రాలా. అందరికి బాగానే వచ్చినాయి, ఆయన అందాల్సినవి అందరికి అందినాయి, బాగానే ఇబ్బంది ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నారు, జగన్ని ఓడిస్తాము అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఇంకా దాని గురించి అంతా మనం చెప్పలేము, మనకి ఇష్టమైన వాళ్ళకి వేసేస్తాం ఆ రోజు. మేము ఇప్పుడైతే జగన్కే వేస్తున్నాం ఇప్పటి వరకు. మార్కాపురం ఉన్న ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? ఎమ్మెల్యేదంటే మనకు పెద్దగా తెలియదు. అభివృద్ధి పరంగా అంటే మన బజార్ ఫస్ట్ నుంచే కాలువలు రోడ్లు అన్ని ఫస్ట్ నుంచే ఉన్నాయి, ఇప్పుడు కూడా అట్నే ఉన్నాయి. మనకి ఇంక ఇబ్బంది ఏం లేదు, నీళ్ళ గురించి కానీ కాలువలు కానీ రోడ్ల గురించి కానీ ఇబ్బంది ఏం లేదు మనకి. ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో ఏ గవర్నమెంట్లోనే ఇలాంటి పథకాలు చూసారా? ఈ గవర్నమెంట్లోనే చూసారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? ఇంకా అదంతా మనకేం తెలియదు, జగనే అనుకుంటున్నాం. బాగానే ఉంది, పిల్లలకు కూడా బాగానే ఉంది, అన్ని అందేటానికి అందుతున్నాయి, బాగానే ఇబ్బంది ఏం లేదు.